హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన పూజా బ్లాగ్స్. ఈ వీడియో బతుకమ్మ పార్ట్ 2 అంటే దసరా అన్నమాట. మురుకుల్ని జంతికలు కూడా అంటారు, మేము అయితే మురుకులు అని అంటాము. చాయ్లోకి అయితే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇంకా మనకి పండుగలకు అనే కాదు, ఏదైనా ఫంక్షన్స్కి మాత్రం పక్కా మురుకులు పూరీలు చేసుకుంటాము. ఇంకా చికెన్ పూరి కాంబినేషన్ అయితే చెప్పలేము, ఇంకా సూపర్ టేస్టీ ఉంటుంది. మా బాబాయ్, నేను, మా వైషు కలిసి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము. ఇంకా దసరా రోజు రావణ దహనం దగ్గరికి వెళ్ళినాం, ఎలా రెడీ చేస్తున్నారో అని చూడడానికి. పక్కన గుట్ట కనిపిస్తుంది కదా, అది తిరుమలేశుని గుట్ట, వెంకటేశ్వర స్వామి ఉంటారు. నెక్స్ట్ వ్లాగ్లో ఈ టెంపుల్ని చూపిస్తాను. ఈ రావణ దహనం దసరా పండుగ యొక్క గొప్ప గుర్తింపు. రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటుంది. దీనిని రావణ దహనం అని పిలుస్తారు. ఇక్కడ చెడుపై మంచి విజయాన్ని జరుపుకోవడం. దిష్టి బొమ్మలను రాక్షస రాజు రావణుడి నేను పార్ట్ 1 వ్లాగ్లో సాయిబాబా టెంపుల్ దగ్గర దుర్గామాతని పెడతారు అని చెప్పాను కదా, సో ఇక్కడే దసరా రోజు బతుకమ్మ ఆడుతారు. ఇంకా నెక్స్ట్ అందరూ తిన్న తర్వాత బతుకమ్మ ఆడడానికి వచ్చారు. దసరా నెక్స్ట్ డే మా తాత అయితే బిర్యానీ చేశాడు, మస్తు ఉంటుంది టేస్టీగా. వీడియో అయితే మొత్తం తీసుకుందామని అనుకుని ఉండే, కానీ తీయలేదు. మళ్ళీ ఎప్పుడైనా మొత్తం వీడియో పెడతా. అమ్మవారి నిమజ్జనం రోజు అమ్మవారి గజమాల ఊరేగింపు చేస్తున్నారు.